హాయ్ హలో వెల్కమ్ టు ఆద్య మీడియా. రీసెంట్గా శ్రీరెడ్డి గారు చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ మీద కానీ, మెగాస్టార్ ఫ్యామిలీ గారి మీద కానీ. ప్రతిసారి ప్రతిరోజు ఏదో ఒకటి ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ ఏదో ఒక లైవ్ పెట్టి ఇష్టం వచ్చినట్టు తిట్టడం. దాని గురించి మనతో మాట్లాడటానికి ఇమ్మటి రాంబాబు గారు ఉన్నారు. హలో అండి, నమస్తే. నమస్తే అండి. ఏంటి సార్, శ్రీరెడ్డి గారు బాగా మెగా ఫ్యామిలీని బాగా ఊరికే టార్గెట్ చేసి తిట్టడం కానీ ఇవన్నీ ఏంటి సార్, దాన్ని ఎలా చూడొచ్చు? అంటే ఆవిడ డ్యూటీ అది. ఆవిడ అలాగా నిర్ధారించుకుంది. జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ ఉంటే అభ్యంతరం లేదు. జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ ఉండి ఇక్కడ వైఎస్ఆర్సీపీ మీద పోరాటం సాగిస్తుంటే మాత్రం తీవ్రమైన అభ్యంతరం తెలిపే వాళ్ళలో ఆవిడ ముందు ఉంటుంది. అది ఆవిడ డ్యూటీ. నేను ఇంతవరకు శ్రీరెడ్డి గారి గురించి నేను చెప్పలేదు. ఎందుకంటే నా పోటీ ఒక పెద్ద జర్నలిస్ట్, అంటే ఒక వయసున్న జర్నలిస్ట్, పెద్ద అంటే పెద్ద అని కాదు, ముసలైన జర్నలిస్ట్ని ఏం చెప్తాం. కానీ ఆవిడ తాలూకు మాటలు అవన్నీ విన్నట్టయితే తెలివైన అమ్మాయి, తెలివితేటలు ఉన్నాయి. కానీ ఒక విషయాన్ని చెప్పాలి, మేధస్సు అందరికీ రాదు. అది సరస్వతి కటాక్షం. అంటే నువ్వు నాలుగు మీద ఆ తల్లి రాస్తుంది అన్నమాట. అప్పుడే వాక్కు బాగుంటుంది, అప్పుడే మాట బాగుంటుంది, వాయిస్ కల్చర్ బాగుంటుంది, వచ్చే వాయిస్ బాగుంటుంది. దాన్ని లోక కళ్యాణం గురించి ఉపయోగిస్తే తన తాలూకు శక్తి సామర్థ్యాలు పదింతలు అవుతాయి. తను చేసిన మంచి పనులు పదింతలు అవుతాయి. అప్పుడు మనిషి పోయినప్పుడు కూడా పర్వాలేదు, ఇప్పుడు డొక్కా సీతం పోయింది ఇప్పుడు చెప్పుకుంటాం కదా, అంతే కదమ్మా. అందువల్ల వాళ్ళు చేసే మంచి పనులు గుర్తుండేలాగా ఆవిడ తెలివితేటలు కానీ మేధస్సుని కానీ మార్చుకుంటే బాగుంటుంది. ఈ వల్గర్గా మాట్లాడడం, అక్కడ వాళ్ళు వల్గర్గా మాట్లాడడం, ఇంకేదో వాళ్ళంతా రెచ్చిపోవడం, ఇదంతా అవసరమా? ఏదో తినడానికి తిండి ఉంది, భక్తి ఉంది, ఏదో పర్వాలేదు ఓహో అనుకుంటూ బతికేస్తున్నారు. దానికి మంచి దారి ఎంపిక చేసుకుంటే మంచిది, అంతే కదా. రాజమార్గాన్ని ఎంపిక చేసుకుంటే నువ్వు ఒక రాలిలాగా ఉంటావు. అలా కాకుండా ఇంకొక తప్పుడు మార్గాన్ని, చీకటి మార్గాన్ని ఎంపిక చేసుకొని చీకటిలో ప్రయాణం చేస్తే కొంచెం భయమే. ఎక్కడ గతకులు ఉన్నాయో తెలీదు, ఎక్కడ ఏ రౌడీ ఏ వ్యక్తి పొంచి చూస్తున్నాడో తెలీదు, మనకు తెలియదు కదా. ఆ చీకటి దారి అలాంటిది. కనుక మీరు చక్కగా రాజమార్గంలో ప్రయాణించమని నేను ఓ పెద్దవాడిగా కోరుకుంటున్నాను నేను. అలాగే మనిషి ఉన్నా పోయినప్పుడు కూడా వాళ్ళు చేసే పనులు ఉండిపోవాలి. ఎంత మంచి పని చేసిందిరా, ఆ తల్లి చదివించింది, ఆ తల్లి అన్నం పెట్టింది, ఆ తల్లి ఇక్కడ సత్తలో కట్టించింది, ఆ తల్లి స్కూల్ కట్టించింది. అలాగా నలుగురు 4 కాలాల పాటు చెప్పుకొని పనులు చేయమని శ్రీరెడ్డి గారికి విన్నపం చేసుకుంటూ ఇంకంతకంటే ఎక్కువ ఏం మాట్లాడతామండి. ఆవిడ ఎందుకు మాట్లాడుతుందో తెలుసు, ఎలా మాట్లాడుతుందో తెలుసు. కానీ ఆవిడకి కరెక్ట్గా చెప్పేవాళ్ళు ఎవరు లేరు, కరెక్ట్గా గైడ్ చేసేవాళ్ళు ఎవరు లేరు. అఫ్కోర్స్ నేను చెప్పినప్పుడు కూడా నన్ను 4 తిట్లు తిట్టవచ్చు. దానికి తిట్టినా సరే ఆవిడ తాలూకు మంచి గురించి, ఆవిడ తాలూకు చక్కని భవిష్యత్తు గురించి నాకున్న పరిజ్ఞానంతో చెప్తున్నాను. నేను చెప్పినవన్నీ రైట్ అవ్వాలని లేదు, తప్పులు కూడా కావచ్చు. తప్పులుంటే మన్నించడం, రైట్ అయితే కొంచెం అవసరం అనిపిస్తే ఫాలో అవ్వడం. ఏదైనా మంచి రాజమార్గాన్ని ఎంపిక చేసుకోవాలి. మీరు ఉన్నా లేకపోయినా మీ తాలూకు బాటలో 10 మంది ప్రయాణం చేయాలి. అది నేను కోరుకుంటున్నాను. రీసెంట్గా కూడా సార్ శ్రీరెడ్డి గారు ఒక లైవ్ లో పెట్టి వైసీపీని ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తారు సార్ వైసీపీ శ్రీరెడ్డి గారు. కానీ ఇప్పుడు వరకు ఎప్పుడు నాకు టికెట్ ఇవ్వడం కానీ ఏమీ లేదు, ఫోన్ చేసి పిలవడం కానీ ఏమీ లేదు. దాన్ని నేను చాలా ఫీల్ అవుతున్నానని చెప్పి అన్నారు సార్. ఏంటి సార్ దాని గురించి? అది వైసీపీ పార్టీకి మీరు ఎందుకు సపోర్ట్ చేయాలనుకున్నారో కారణం కావాలి కదా. అంటే ప్రేరణ లేనిది ఏమీ జరగదు బాబు. మనకేదో ప్రేరణ అంటే ఆ పార్టీ మంచిదన్నా, లేదా ఆ పార్టీ అధినేత మంచివాడన్నా, లేదా ఆ పార్టీ చేసే పనులు మంచిగానా, ఆ పార్టీకి నీకు ఏదో విధమైనటువంటి అవినాభావ సంబంధం ఉంటుంది. మనం చెప్పింది నేను ఏదో ఈ సాక్షిగా ఆ సాక్షిగా అని ఏదో భగవంతుడి మీద ఒట్లు పెట్టి 5 పైసలు నాకు ఇవ్వలేదు, ఇదే పదం ఉపయోగించింది అన్నమాట. ఏ రోజు కూడా నాకేం డబ్బులు ముట్టుకోలేదు, నాకు ఇష్టమైన చేస్తున్నా అని చెప్పింది. 2 మార్గాలు ఉంటాయండి.
ఆయన ఇష్టమే చేసినప్పుడు అప్పీల్ లేదండి. దీనికి ఇష్టమే. ఇప్పుడు ఎవరైనా నాయకుడి వెనక నడిచేటువంటి ఫాలోవర్స్ అందరూ వాళ్ళకి ఇష్టమే చేస్తారు. ఆయన నిద్రాహారాలు మానేస్తారు, రాత్రి పగలనకుండా నాయకుడితో పాటు తిరుగుతున్నారంటే ఎందుకండి? వాళ్ళు డిగ్రీలు చదువుకొని సైంటిస్టులు అయ్యి డాక్టర్లు అయ్యి కూడా ఉద్యమాల్లో తిరుగుతుంటారు ఇష్టమయ్యి. ఆ మార్గం ఇష్టమయ్యే తిరుగుతుంటారు అన్నమాట. ఆ రోజు భోజనం ఉండదు. నాకు ఎందుకు ఈ ఉద్యమంలోకి వచ్చాను, భోజనం లేదు, అదే నేను డాక్టర్ అయితే బ్రహ్మాండంగా తినేవాడిని అనుకుంటాడా? అనుకోడు. అది లక్ష్యం ఏంటంటే అంతిమ లక్ష్యం వీడేమైతే 10 మందికి మంచి జరగాలి, సంపద 10 మందికి పంచాలి, అదొకటి లక్ష్యం. ఆ లక్ష్యం కోసం పాటుపడతాడు. అలాగే మీకు ఏదో వైసీపీ పార్టీలో ఏదో మంచి ఆశయం, మంచి ఆచరణ మీకు నచ్చి ఉండాలి. దానికోసం తప్పదు. కష్టపడుతూ నన్ను గుర్తించలేదు అనుకోవడం అవివేకం, అమాయకత్వం కదా. మనం ఇష్టపడి కష్టపడుతున్నాం, అప్పుడు గుర్తించవచ్చు లేకపోవచ్చు, కానీ మన ప్రయత్నం మనం చేస్తున్నాం. మన కర్తవ్యాన్ని మనం త్రికరణ శుద్ధిగా నిర్వర్తిస్తున్నాం. ఆ విషయం శ్రీరెడ్డి గారు ఆలోచించుకుంటే మంచిది. బోరుగడ్డ అనిల్ కుమార్ తిట్టినప్పుడు కూడా సార్, అవును, పవన్ కళ్యాణ్ వాళ్ళ వైఫ్ గురించి కానీ పిల్లల గురించి కానీ తిట్టినప్పుడు అవును, శ్రీరెడ్డి గారు స్పందించి అసలు వాళ్ళ వైఫ్తో వాళ్ళ పిల్లలతో నీకు సంబంధం ఏంటి, అసలు నువ్వేమన్నా స్పందించాలనుకుంటే పవన్ కళ్యాణ్ మీద తిట్టు, స్పందించి ఏమన్నా చేయగానే ఇంట్లో వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు అని చెప్పి శ్రీరెడ్డి గారు అనడం జరిగింది. అవును, అది నిజంగా మంచి విషయం సార్. అవును, ఏమంటారు సార్? అవునవును. ఎందుకంటే అక్కడ కరెక్ట్గా ఒక శ్రీమూర్తిలాగే స్పందించింది మాట. ఎందుకంటే ఒక ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డల్ని, ఇంట్లో ఉన్నటువంటి శ్రీమూర్తుల్ని నోటుకొచ్చినట్టు మాట్లాడితే కనీసం ఒక అంటే సాటి మహిళగా రోజా స్పందించిందా? విడుదల రజనీ స్పందించిందా? ఈ సోకాలు పెద్దవాళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి తాను చెల్లి ఉంది వైఎస్ శర్మల స్పందించిందా? ఎందుకంటే ఆవిడ కూడా అంతే కదా. ఒక మహిళని అనరాని మాటలంటే స్పందించకంటే ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళు స్పందించకపోయినా శ్రీరెడ్డి గారు స్పందించారంటే డెఫినెట్గా హెడ్స్ ఆఫ్. శ్రీరెడ్డికి నేను హెడ్స్ ఆఫ్ చెప్తున్నాను అనమాట. అదే మనసు అండి, అదే మానవత అండి. ఆ మానవ జీవితంలో ఉన్నటువంటి మాధుర్యం అది తెలుసుకుంటే తప్పకుండా ఓ మంచి వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు సన్నజాజులు మంచి పరిమళం ఇస్తాయి, చందనం మంచి పరిమళం ఇస్తుంది. ఆ స్వభావ సిద్ధమైన గుణం మాట అంతే. స్పందించే గుణం శ్రీరెడ్డిలో ఉంది కనుక స్పందించింది. ఎందుకు సార్ ఇప్పుడు మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు దేనికి స్పందించరంటారా? మన రోజా గారు ఏం మాట్లాడినా, కొడాల నాని గారు ఏం మాట్లాడినా ఎందుకని స్పందించి కనీసం ఒక మాట చెప్పాలి కదా సార్? ఇలా ఏం ఈ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడకూడదని కానీ ఎందుకు చెప్పట్లేదు సార్? మాట్లాడుకోవడం జరుగుతుంది కానీ పబ్లిక్గా మాట్లాడటం లేదు. అర్థమైందా? ఇది కొడాలి నాని జగన్మోహన్ రెడ్డితో మాట్లాడటం లేదా? రోజాతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం లేదా? రోజాకి ఇన్స్ట్రక్షన్స్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వటం లేదా? అన్నీ జరుగుతాయి. కానీ పత్రికాముఖంగా ఆ ప్రెస్ ముఖంగా స్పందించినట్టయితే బాగుండేది. కొడాలి నాని అమ్మనా బూతులు తిట్టి, అడ్డమైన బూతులు తిట్టి, అలాగే ఎంతో అంత దారుణంగా దిగజారిపోతున్నప్పుడు నాని హోల్డ్ యువర్ టంగ్ అంటే ఎంత బాగుండేదండి, ఎంత డిగ్నిటీగా ఉండేది. అలాగే రోజా పేటరేకపోతుండే అరే ఒరే ఏంటండి ఆ భాష తగలయ్యా, అరే ఒరే ఏంటండి. ఇప్పుడు ఒక లేడీ డాన్లో మాట్లాడతారు అలాగా. నన్ను అడిగితే శ్రీరెడ్డి రోజా కంటే 1000 రెట్లు బెటరు. ఆవిడకి కొంచెం భాష, విషయం, కల్చర్ తెలుసు. ఆవిడ బూతులు మాట్లాడినప్పుడు కూడా సమర్థవంతమైన బూతులు మాట్లాడుతుంది, అది అర్థవంతమైన బూతులు మాట్లాడుతుంది. అలా కాదే రోజా బూతులు మాట్లాడే వ్యక్తిలా బూతులు మాట్లాడుతుంది. అందువల్ల రోజాకి భవిష్యత్తులో మాత్రం దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటుంది. ఈరోజు 100 రోజులకి సమాధానం చెప్పదు కదండి. మనం మంచి అన్నా చెడు అన్నా సరే అది చరిత్రలో నిలిచిపోతుంది అన్నమాట. అది ఆలోచించుకొని మనం మాట్లాడాలి. అందుకే మన రామకృష్ణ పరమహంస గారు అంటారన్నమాట, తన నాలుకను అదుపులో ఉంచుకుంటే లోకమే వాని వశం అంటారు. మనం ఆ నాలుకను అదుపులో ఉంచుకోవాలండి. లేకపోతే ఇంకేముందండి, మాట జారిపోతే మామూలు బదాన్ని పడినట్టే కదా. ఎవరి సంస్కారం ఎంతో, ఎవరి విద్యత ఎంతో ఆ సంస్కారాన్ని తగినట్టుగా, విద్యత తగినట్టుగా మాట్లాడతారు. అది
రోజా గారు 2000 ఎలక్షన్స్ ముందర ఆ, మందు సీసాలు పట్టుకుని రోడ్డు మీదకి వచ్చి మద్యం కుటుంబంలో చిచ్చు పెడుతుంది, అది మొత్తం శాశ్వతంగా మందు తీసేయాలి, మద్యపానం నిషేధం చేయాలని చెప్పన్నారు సార్. అవును మరి 2000 ఎలక్షన్స్ తర్వాత అవును ఎప్పుడైతే వైసీపీ నెగ్గిందో అవును దాని తర్వాత వైన్ షాప్ ఓపెన్ చేసే అంత దిగజారిపోయారంటారా సార్ వీళ్ళు? అవునండి. ఇప్పుడు వైన్ షాప్కి గాంధీ పేరు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. గాంధీ బ్రాందీ షాప్ అని పేరు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళ చేతుల్లో కళ్యాణాలు ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్పారంటే చెప్తున్నారు. అరే విషాన్ని ఇస్తున్నారు కదండి మందుల పేర్లతో. మీ పార్టీ కార్యకర్తలకు, మీ పార్టీ తాలూకు ఎవరో పెద్దలకి అందరికీ ఏదైనా సహాయం చేయాలంటే ఇంకో మార్గంలో వ్యాపారాలు డెవలప్ చేయమని చెప్పండి. ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టినట్టయితే 100 మంది 150 మంది బతుకుతారు. అలా కాకుండా ఏమిటండి మందులు, 90 రూపాయల మందేమో 300కి అమ్మాడు. అందులో పూర్తిగా కడుపు అంతా మంటతోని కడుపులో పేగులు కాలిపోయి చచ్చిపోతున్నారండి. ఎంత దారుణంగా చచ్చిపోతున్నారు. ఎన్ని వందల మంది, ఎన్ని వేల మంది, ముఖ్యంగా విశాఖపట్నంలో మందు ఏరులైపోతుందన్నమాట. అదేం చెప్పండి. అలాగే ఆ పాడేరు ఆ ప్రాంతంలో చదువు లేని ఉంటారు, అందులో అటవికులు ఉంటారు, గిరిజనులు ఉంటారు అన్నమాట. వాళ్ళు కాయ కష్టం ఒక గుడ్డు చాకరీ చేస్తారండి. ఆ పొలం దున్నడం కానీ, విత్తనాలు వేయడం కానీ, పంటలు కొయ్యడం కానీ, చెట్లు కొట్టడం కానీ, ఇట్లాంటి ఏనుగు చాకరీ చేస్తారు, గొడ్డు చాకరీ చేస్తారు. వాళ్ళు సాయంత్రం అవ్వగానే కొంచెం మందు పుచ్చుకుంటే రెండో రోజుకి కష్టపడడానికి సిద్ధంగా ఉంటారు. మరి అట్లాంటి వ్యక్తులు ఆ మందు ఏమిటి, దాని బ్రాండ్ ఏమిటి, అందులో ఎన్ని కొలుస్తాయి, ఇవన్నీ చూసుకోలేరు కదా. ఎక్స్పైరీ డేట్ ఎంత, ఇది చూసుకోలేరు కదా. అలాగానే బాటిల్ ఇప్పుకోవడం, తాగేయడం, ఇది. అందువల్ల దాని మీద ఎవరు యాక్షన్ తీసుకోవాలి? ముఖ్యమంత్రి గారు యాక్షన్ తీసుకోవాలి. ఆయన తీరుబాటు లేదు. ఆయన పార్టీలో యారు 100 వై 150, వై నాట్ 175 అంటున్నాడు. అక్కడే ఉన్నాడు ఆయన. దశల వారీగా మద్యాన్ని నిషేధిస్తామని చెప్పారు. అదేం జరుగుతుంది? దశల వారీగా పెంచుకుంటూ పోతున్నారంటారా సార్? అవునండి, అంటారండి. ఎలక్షన్ ముందు 100 మాటలు 1000 మాటలు అంటారండి. మిమ్మల్ని ఎవరు నమ్మని చెప్పాడు? రాజకీయ నాయకుల మాటలకేమో దానికి ఏం స్థిరత్వం ఉండదని మీకు తెలియదా? ఎన్నాళ్ళ బట్టి మీరు రాజకీయాలు చూస్తున్నారు, ఎన్నాళ్ళ బట్టి ముఖ్యమంత్రులను చూస్తారు. ఏదో ఎలక్షన్ ముందు వాళ్ళకు ఓట్లు వేయాలని 10 మాటలు మాట్లాడతారు. నమ్మినందుకు మీరు ఫూల్స్. మళ్ళీ ఏమి చెప్పారని ఎత్తి చూపించి అడగకూడదు. అది మా ఇష్టం. మిమ్మల్ని ఎవరు నమ్మని చెప్పారు. మరి ఓటుకి డబ్బులు తీసుకుంటున్నారుగా, ఎందుకు తీసుకుంటున్నారు? సిగ్గులేదు మీకు? మీ తాలూకు జీవితాన్ని, మీ తాలూకు ఆత్మగౌరవాన్ని, మీ తాలూకు బ్రతుకుని, మీ తాలూకు బ్రతుకు తెరువుని అక్కడేమో పూర్తిగా తాకట్టు పెట్టి 5000, 3000, 2000 మందు ఒక బాటిల్లో దానికి అమ్మేస్తున్నారు. తర్వాత లబో దిబో అంటే ఎవరండి? ఎవరు జవాబుదారి? మీరు ఓటు ఎందుకు అమ్ముకోవాలి? అమాత్రం జ్ఞానం లేదు. ఆలోచించుకోవాలి. వాళ్ళు ఓట్లు అమ్ముకోవడం ఏంటండి? రేపు పొద్దున మీ పిల్లల భవిష్యత్తు కోసం ఏదైనా మన ఆంధ్రాలో మిగిలిందా? అంగుళం జాగా మిగులుతుందా? ఇది కొనసాగినట్టయితే అప్పుడు మీ పిల్లల భవిష్యత్తు ఏమవుద్ది? మళ్ళీ మైగ్రేషనే కదా, వలస పోవడం, ఎక్కడ కూలుంటాడు పోవడం. ఇప్పటికే ఆంధ్రదేశం నుంచి ఆల్మోస్ట్ 1/4 మంది ఈ సంవత్సరంలోనే హైదరాబాద్ వచ్చారు. వాళ్ళు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు ఏం చేసినండి? సెక్యూరిటీ గార్డులు ఇక్కడ వచ్చి అందరూ సెక్యూరిటీలో ఉండడం, లేకపోతే రియల్ ఎస్టేట్లో ఉంటారు చూసారా, ఇసుక, సిమెంటు, ఐరన్, వీటికి కాపలా కాయడం. ఎందుకంటే ఆ సైడు విశాఖపట్నం సైడ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే అమాయకులు, నమ్మకం ఎక్కువ. ప్రాణం పోయినా చాలు, వాళ్ళు అక్కడ ఒక్క పైసా దొంగతనం చేయరు. శ్రీకాకుళం వాళ్ళే ఎక్కువ ఉంటారన్నమాట. చిన్న గది కట్టించేస్తే పిల్లలతో ఆయన అంటాడు అంతే. దాన్ని అలాగా ఆ ప్రాపర్టీ ఒక కిటికి కదలకుండా, ఒక ఇసుక, ఒక చాటడు ఇసుక ఎవరు తీయకుండా అలా కాపాడుకుంటూ ఉంటారన్నమాట. అదే గతి పడుతుంది రేపు పొద్దున. అంటే ఆంధ్రదేశంలో ఉన్నందరూ అటు మద్రాసు, ఇటు ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ, అటు కర్ణాటక పోతారు. అంతే, అంతకంత మించింది ఏముంది? మద్యపానం నిషేధం చేస్తేనే ఓట్లు అడుగుతా అన్నారు సార్. ఇప్పుడు ఏంటి సార్, ఇప్పుడు ఎలా అవన్నీ జ్ఞాపకం ఉండవండి. మద్యపాన నిషేధం మా ప్రభుత్వం అంటే నడిపించాలి కదా. ఖజానా ఖాళీ అయిపోయింది. ఆ చంద్రబాబు నాయుడు ఖాళీ చేసాడు. వీటన్నిటికీ కారణం చంద్రబాబు నాయుడు అప్పులు చేశాడు. మనకి గుడ్ విల్ లేకుండా చాలా బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నాడు. ఏదో నేను కష్టపడి ఈ 4 సంవత్సరాలను గట్టెక్కించాడు అంటాడు ఆయన. దీనికి అంతటికీ కారణం చంద్రబాబు నాయుడు కదా. ఎవరు మద్యం తాగి చచ్చిపోయిన చంద్రబాబు నాయుడే. అక్కడ భవన నిర్మాణ కార్మికులు భవన నిర్మాణం తలపెట్టకపోయినా చంద్రబాబే కారణం.
అందువల్ల మీరు ఆ విషయాలు మాట్లాడొద్దండి. మాట్లాడితే దీని సమాధానాలు కూడా దొరకవు. అది జంగారెడ్డి గూడెంలో 32 మంది చనిపోయారు సార్ మందు తాగడం వల్ల, మద్యం వల్ల. అవును. మద్యాన్ని ఏంటి సార్ అందరిని చంపేస్తుందంటారా? అంటే ఇక్కడ మద్యపాన నిషేధం అనేది ఒక ఎన్టీ రామారావుకే సాధ్యపడింది, ఆయనకు కూడా సాధ్యపడలేదండి. అంటే మిగతా ఎవరు కూడా అంటే మనకి రన్నింగ్ ఇన్కమ్ ఏదైనా ఉందంటే మద్యపానం. దాని మీద ఈ మహానుభావుడు ఏం చేశారంటే ఆల్మోస్ట్ ఆల్ 15 సంవత్సరాల పాటు మద్యపానం మీద వచ్చే ఆదాయం ప్రభుత్వానికి ఉండదు, అప్పులు తీరడానికే ఉంటుంది. 25,000 కోట్ల రూపాయలు ఆ మద్యపానం తీసుకున్నాడు వడ్డీ. అంటే మద్యపానంలో వచ్చేటువంటి మన లాభాలతో మీకు అప్పు తీరుస్తామని చెప్పండి. దీన్ని ఇప్పుడు మాబోటి వాళ్ళు విన్నప్పుడు కడుపు మండిపోతుంది, గుండె తరుక్కుపోతుంది. అంటే మీరు 15 సంవత్సరాలు మీరు పవర్లో ఉంటారా? మీరు పవర్లో లేకపోతే ఇంకెవరో వస్తారు పవర్లోకి. మీరు అనుకున్నట్టుగా తెలుగుదేశం రాకపోవచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చారనుకోండి, ఆయన పరిపాలన సాగించొద్దు, ప్రభుత్వాన్ని నిర్వహించొద్దు. ఇప్పుడు బీజేపీ పార్టీ వచ్చిందనుకోండి, బీజేపీ పార్టీ పరిపాలన చేయగలదా? మరి వాళ్ళకి కష్టం కాదా? వాళ్ళకి చిత్తశుద్ధి ఉన్నప్పుడు కూడా పరిపాలన చేయగలుగుతారా? ఒకసారి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డిని సమర్థిస్తున్నటువంటి మరి శ్రీరెడ్డి గారు కానీ, రోజా గారు కానీ, ఎవరు కొడాలి నాని గారు కానీ, అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ, వీళ్ళందరూ ఆలోచించుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగులకి కరెక్ట్గా శాలరీ పడకపోవడం వల్ల కారణం ఏంటంటారు సార్? నాకు ఖజానాలో డబ్బు లేదండి. మీకు ఆదాయం వస్తే కదా మనం ఈ ఛానల్లో పనిచేస్తున్నాము, ఒక కంపెనీలో పనిచేస్తున్నాం. నెలకి సరిగ్గా ఆదాయం వచ్చినట్టయితే 31వ తారీఖున జీతాలు పడిపోతాయండి, అంతే కదా. మన చేతిలో డబ్బులు ఉంటే వాళ్ళు ఎవరు సహజంగా ఓనర్లు కూడా యజమానులు కూడా చేతిలో డబ్బు ఉంటే ఇచ్చేస్తారు. ఆ డబ్బు లేక ఆ డబ్బు కూడేంతవరకు ఆగి తప్పో ఓవర్ డ్రాఫ్ట్ తెచ్చుకొని 10వ తారీఖు ఎప్పుడో వాళ్ళ తాలూకు ఆ ఖజానాలో కొంచెం డబ్బు ఉన్నట్టయితే ఈ జీతాలు సరిపోతాయి అనుకున్నట్టయితే దాన్ని అప్పు రూపంలో తీసుకొని అప్పుడు జీతాలు ఇస్తారు. ఇందువల్ల అంటే ఏమిటి? ల్యాక్ ఆఫ్ ఫండ్స్ లేకపోవడం ఇవి జరుగుతాయి అన్నమాట. కనీసం వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు పిఎఫ్ పెట్టుకున్నా కూడా కనీసం పడని రోజులు 15 రోజులు 20 రోజులు ఇప్పుడు వరకు పడిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఉన్నారండి, ఉన్నారు. డబ్బులు ఉంటే ఇస్తారు, డబ్బులు లేకపోతే ఇస్తారు. ఇప్పుడు లేదు కదా సార్, ఇది ఈ అలవాట్లు కానీ ఎప్పుడు లేదు కదా సార్. ఎప్పుడు లేవు అంటే ఎప్పుడు 4 సంవత్సరాలు ఏ పని పాట లేకుండా కూర్చున్నారు కదా, అప్పుడు మీకు ఆందోళన కలగలేదా? ఏవిరా నువ్వు తాటేపల్లి ప్యాలెస్లో పడుకున్నావు, నువ్వు పని చేస్తే కదా ఏదో పరిశ్రమలు వస్తే బాగున్నావు. ఆ లొల్లు మాలు కానీ ఇంకేదైనా పరిశ్రమ కానీ వచ్చినట్టయితే ఏదైనా కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం రావాలి. ఎందుకంటే మనకి నెల తిరిగితే కొన్ని వేల కోట్ల రూపాయలు మనకు కావాలి. ఎక్కడి నుంచి కావాలి? ఒకటి పరిశ్రమల నుంచి ట్యాక్సుల రూపంలో రావాలి, 2 మనకి అప్పుల రూపంలో రావాలి, అంతే కదా. ఇప్పుడు సంపద ఉత్పత్తి చేయడం అనేది నువ్వు చేయలేదు, జీరో, బిగ్ జీరో. నీకు చంద్రబాబు నాయుడికి ఉన్న తేడా అదే ముర్రు అని చెప్తున్నాను నేను. నువ్వు సంపదని క్రియేట్ చేయలేకపోతున్నావు, ఆయన సంపదను క్రియేట్ చేస్తున్నాడు. మరి సంపదను క్రియేట్ చేయకుండా ఈ నీ బిడ్డలందరినీ ఎలా పోషిస్తావు? సార్ విజయసాయి రెడ్డి గారు ఒకప్పుడు జగన్ గారితో బాగా కనిపించేవారు, మధ్యన అసలు కనిపించట్లేదు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణ గారే కనిపిస్తున్నారు. ఏంటి సార్ దేనికని ఏమన్నా విజయసాయి రెడ్డి గారు పార్టీ మారిపోతున్నారంటారు ఈసారి? పార్టీ మారడం కంటే విజయసాయి రెడ్డి గారు నెంబర్ 2 అండి. ఆ నెంబర్ 2 అయినప్పుడు ఏంటంటే ఆయన ఎందుకో జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి కంటే సజ్జల బాగా నచ్చాడు. ఆయన జర్నలిస్ట్ కనుక మాటలు బాగా చెప్తాడాను, లేకపోతే ఆయన మంచి ఫ్రెండ్స్తో ఉన్నాడు, ఆ ఫ్రెండ్స్ని పరిచయం చేసినట్టయితే ఆయన మనసు ఆనందంగా ఉంటుందాను ఏదో ఉంటుంది. కారణం లేకుండా ఎవరు మనం ఊరకనే లైక్ చేస్తామా? సజ్జల మంచి మాటలు చెప్తాడు, మంచి స్నేహితులతో కాలం గడిపేలా చేస్తాడు, కాలం గడుపుతాడు. ఏముంది ఆయన మనసుకు నచ్చే పనులు ఏవో చేస్తున్నాడు కనుక విజయసాయి రెడ్డి గారిని మర్చిపోయారు, ఈయన పట్టుకున్నారు. ఇప్పుడు తెలిసింది అయ్యి బాబోయ్ చాలా పొరపాటు చేశాను, విజయసాయి రెడ్డి కావాలి అంటే ఆయన వస్తాడా? నీ ఆలోచనలో నువ్వు ఉంటే ఆయన ఆలోచనలో ఆయన ఉంటాడు కదా. ఎప్పుడైనా నెంబర్ 2గా ఉన్నవాడు నెంబర్ 3గా ఉండడు. అర్థమైందా? నెంబర్ 2గా ఉన్నోడు అవసరమైతే నెంబర్ 1గా వస్తాడు, కానీ నెంబర్ 2గా ఉన్నోడు నెంబర్ 3 నెంబర్ 4కి వెనక్కి వెళ్ళమంటే ఎందుకు వెళ్ళడు. ఆయనకున్న ఆలోచనలు లేవు, ఆయనకుంటాయి. డెఫినెట్గా ఈయన బాధ ఏమిటి? చంద్రబాబు నాయుడు వీళ్ళు బాగా కలుసుకున్నారు, బాగా మాట్లాడుకున్నారు, కీలకమైనటువంటి రహస్యాలు ఏమన్నా చెప్పుంటాడేమో అని అనుమానం. ఏమయ్యా నువ్వు చెప్పావా
అని అడగలేడు, అడగకుండా ఉండలేడు. మరి అందువల్ల వాడికి కక్కలేక మింగలేక ఏదో మౌనంగా మేకపోతు గంభీర్యం ప్రకటించినట్టయితే చంద్రబాబు నాయుడు మొత్తం అన్నీ బయటపెడతాడు కదా, విజయసాయిరెడ్డి కూడా బయటపెడతారు కదా, అప్పుడు మొత్తం దులిపేద్దామని ఎదురు చూస్తున్నాడు. ఈ చంద్రబాబు నాయుడు విజయసాయిరెడ్డి చెప్పినటువంటి ఏ రహస్యాల్ని బయట పెట్టడం లేదు, విజయసాయిరెడ్డి బయట పెట్టడం లేదు. ఇప్పుడు మిగిలిందల్లా మౌనమే. ఆయన పిలుస్తాడు, రమ్మంటాడు, నా పక్కన ఉండమంటాడు. ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి, మీ వ్యూహరచనలు ఏవో చేయమంటాడు, చేసింది కూడా ఒప్పుకోడు, ఇవి సొంతంగా చేస్తాడు. చాలా తలకాయ నొప్పులు ఉంటాయండి రాజకీయాల్లో. అందరిని నమ్మినట్టు కనిపిస్తారు కానీ ఎవరిని నమ్మరు. ఏదో ఒకసారి నమ్ముతారు, ఆ నమ్మకంలో తేడా వచ్చినట్టయితే విడిచిపెట్టేస్తారు, మళ్ళీ నమ్మలేరు అన్నమాట. అది రాజకీయాలు. ఒకవేళ నిజాయితీగా ఉన్నా నమ్మలేరు. ఒకసారి నమ్మకం కోల్పోయిన తర్వాత రెండోసారి నమ్మలేరు అన్నమాట. అది రాజకీయంలో పెద్ద అనర్థం అది. అందువల్ల ఈయన జగన్మోహన్ రెడ్డి నమ్మితే సజ్జలనే నమ్ముతాడు, లేకపోతే నెక్స్ట్ విడుదల రజనీ గారిని నమ్మొచ్చు, లేకపోతే రోజా గారిని నమ్మొచ్చు, ఎవరైనా నమ్మొచ్చు అంటే నచ్చినట్టయితే. అంతేగాని ఆయన కారణం కావాలి, ఆయన మనశ్శాంతి కావాలి, అయితే ఆయనకేమో కొంచెం దాన్ని ఏమంటారు భరోసా, స్వాంతన కావాలి. మీతో మాట్లాడుతుంటే నాకు మనసు హాయిగా పరమగారితో మాట్లాడితే నాకు ఎంత బాగా ప్రశాంతంగా ఉందని అనుకుంటే మిమ్మల్ని కోరుకుంటా. లేకపోతే మిమ్మల్ని చూడగానే నాకు పూర్తిగా గరికాల మంటలు లేచిపోతుంటే మిమ్మల్ని ఎందుకు కోరుకుంటా, తర్వాత కలుద్దామండి, చెప్పాగా 2024లో కలుద్దాం అంటారు అన్నమాట. ఇది పరిస్థితి. ఎందుకని సార్ విజయసాయిరెడ్డి గారు అలా దూరంగా ఉండడం కారణం ఏంటి? అసలు దూరంగా వచ్చారండి, దూరంగా ఉండడానికి కారణం, దూరంగా ఎవరు ఉంటారండి? గవర్నమెంట్ మీద అయినప్పుడు ఇది ఎంత హాయిగా ఉంటుందో తెలిసిన. నెంబర్ 2గా ఉంటే చాలా బాగుంటుంది. నెంబర్ జగన్ గారి తర్వాతే విజయసాయిరెడ్డి అంతే కదా. మరి నమస్కారాలు అంతా ఆయన కనుసరణలు విజయసాయిరెడ్డి గారి కంట్లో పడాలని మిగతా మంత్రులు అంతా ఆరాటం, మిగతా ఎమ్మెల్యేలు ఆరాటం చాలా బాగుంటుంది కదా. ఉదయాలైతే అందులో కల వ్రతాలు, పూజలు, నోవులు, ఫంక్షన్లు, అన్నింటికి పిలుపులు వస్తాయి. ఏదో 1000 మందిలో ఒకరు. తర్వాత ఏమో విజయసాయిరెడ్డి గారు ఏంటంటే ఈ ల్యాండ్ బాగా ఎక్వైర్ చేస్తున్నాడు ఆయన. ఒక ఎగ్జాంపుల్, ఒక చోట ఒక ల్యాండ్ ఉన్నట్టయితే, ఒక ఎకరం ల్యాండ్ ఉన్నట్టయితే ఆ ఎకరం ల్యాండ్ చుట్టూ వితౌట్ దేర్ కాన్సెంట్ ఆయన ప్రహరీ గోడ కట్టేస్తాడు. వాడు ఎవడో వెళ్ళి అయ్యో మా ల్యాండ్ ఏంటి, మా ల్యాండ్ గోడ ఎవరు కట్టారు, ఎప్పుడు కట్టారంటే ఇది పలానా ఆయన కట్టారు, ఎక్కువ మాట్లాడితే జైల్లో పెట్టేస్తారు అన్నట్టు. అలా కాదు, అది తేలవలసిందే అని చెప్పేసి వాడు గొడవ పెడితే అప్పుడు శ్రీవారి తాలూకు మనుషులు వచ్చి నీకు ఈ ఎకరానికి 1 కోటి రూపాయలు ఇస్తాం, మారు మాట్లాడద్దు, ఇక్కడ ఎకరం 10 కోట్లకు అమ్ముతుంది, అయినప్పటికీ అది మర్చిపో. అది ఈరోజు నువ్వు ఒప్పుకుంటే 1 కోటి రూపాయలు, రేపు ఒప్పుకుంటే 50 లక్షలు, ఎల్లుండైతే 10 లక్షలు, 4th డే లేదు. ఎవరైనా చెప్తారండి? వాళ్ళ డబ్బు ఏంటి, వాళ్ళ ల్యాండ్ ఏంటి, 10 కోట్లు చేయడం ఏంటి, 10 కోట్లకేమో 1 కోటి రూపాయలు ఇస్తా అన్నం ఏంటి, రెండో రోజు 50,000 ఏంటి, మూడో రోజు 10,000 ఏంటి, ఏమిటండి? 4వ రోజు డబ్బులు లేవట. చచ్చిన పేనుగులాగా ఆ రోజు రాత్రి వెళ్ళి 2 గంటలప్పుడు ఆ 1 కోటి రూపాయలు అడ్జస్ట్మెంట్ జరిగిందట. అవి తీసుకొని ఇంటికి వచ్చాడు. ఎకరం ల్యాండ్ ఆయనకు అప్పచెప్పిస్తున్నాడు. అంత దౌర్జన్యం చేస్తారు వాళ్ళు. అంటే పవర్లో ఉన్నవాడు ఏమైనా చేయొచ్చు కదండి. కాడికే శ్రద్ధంటూ ఉన్నా ఎవరి భూములు కొంచెం తేలికపాటి వాడు సపోర్ట్ లేనివాడు ఉన్నట్టయితే ఆ ల్యాండ్ ఎక్వైర్ చేసేస్తారు. చేసి ల్యాండ్ మాకు కావాలయ్యా, నువ్వు మార్కెట్ రేట్ తీసుకో అంటాడు. మార్కెట్ రేట్ ఎంత? 10 కోట్లు. సరే మార్కెట్ రేట్ 10 కోట్లు అయితే గవర్నమెంట్ రేట్ 1 కోటే కదా, 1 కోటి తీసుకో. గవర్నమెంట్ రేట్ 1 కోటి 2 కోట్లు ఉంటుంది కదా, 1 కోటి రూపాయలు ఇస్తున్నాను, నిన్ను ఊరికి తీసుకోవటం లేదు కదా. ఈ ల్యాండ్ కావాలి, అది గవర్నమెంట్ ఏదో కన్స్ట్రక్షన్ చేస్తుంది, ఈ ల్యాండ్ మాకు తీసుకుంటున్నాం, గవర్నమెంట్ తీసుకుంటున్నాం, గవర్నమెంట్ పే చెప్పి తీసుకుంటారు. తప్పే ఉంది, నోటి మాట కింద పోతుంది. అయితే గవర్నమెంట్ కొనుక్కుంటుందా లేదా, అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తుందా లేదా, ఇవన్నీ ఆలోచించరు కదా. అది 2024 ఎలక్షన్స్ ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా చాలా టగ్గా ఉంటుందండి. ప్రజలు భయభ్రాంతులు అయిపోతారండి. తర్వాత చెప్పాను కదా, సామ దాన
ఇప్పుడు దండోపాయాలు ఉంటాయండి. దండోపాయాలు అంటే ఓటర్ల మీద దాడి చేయడం, ఓటర్లని హింసించడం, ఓటర్లని భయభ్రాంతులు చేయడం ఇలా ఉంటుందండి. అందువల్ల ఈసారి ఎన్నికల మీద ఒక కేంద్ర ప్రభుత్వం తాలూకు నిఘా, ముఖ్యంగా హోమ్ తాలూకా నిఘా ఉంటే కానీ ఒక కొలిక్కి రారండి. అది చెప్పాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.